Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుందండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళండి. ఇంక ఇక్కడైతే పుట్టింట్లో వీడియోస్ అన్నీ అయిపోయాయండి. ఇంకా మొన్ననే మా ఇంటికి అయితే వచ్చేసాను. ఇదైతే మా ఇంటికి వచ్చిన సాయంత్రం వచ్చామండి. ఇంకా నైట్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అండి. ఇల్లు మొత్తం ఎలా ఉందో అలానే నీట్గా ఉందండి. ఒక స్టవ్ మాత్రం కొంచెం అదైనా ఎక్కువ డస్ట్ అయితే పట్టలేదండి, కొంచెం అలా మెస్సీ అయిపోయింది. మా హస్బెండ్ ఇంకా రైస్ పొంగడం పాలు పొంగడం అలా చేశాడు, కానీ ఇంకా చాలా వరకు అయితే చాలా నీట్గా ఉంచాడండి. ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఇంకా ఇల్లుని చూసేసరికి. వెళ్ళేటప్పుడే మొత్తం నీట్గా సర్దేశాను కదా, మళ్ళీ వచ్చాకే సర్దడం అంటే వాళ్ళు నా వల్ల కాదనేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఎలా ఉన్న ఇల్లునైతే అలానే ఉంచారండి. కొంచెం కూడా మెస్సీ చేయలేదు. ఇంకా మధ్య మధ్యలో అయితే ఊడ్చి తూడ్చారంట కూడా. ఇంకా బట్టలు కూడా అన్నీ వాష్ చేసినవన్నీ తనైతే మడత పెట్టుకొని సెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నారు. ఇంకా రాగానే నాకైతే ఏ పని లేదండి. ఇంక ఇన్ని రోజులు అయితే ఫుల్గా రెస్ట్ తీసుకొని వచ్చాను. మంచిగా 15 days వెళ్ళానండి మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే. ఇంకా పిల్లలు వచ్చినప్పటి నుండి అయితే ఇదే ఫస్ట్ టైం 15 days వెళ్ళడం. వర్షాకాలంలో అట్లా ఇంకా వర్షాలకి దోమలు అవి ఉంటాయని వెళ్ళలేదు. చలికాలంలోనేమో చలి బాగుంటుందని వెళ్ళలేదు. ఇంక ఇప్పుడు సమ్మరు కొంచెం ఎక్కడున్నా ఉంటారు కదా, చెట్ల కిందనైనా మంచిగా ఆడుకుంటారు కదా అనేసి వెళ్ళానండి. ఇంకా ఇంటి దగ్గర అయితే కొంచెం కూలర్ పెట్టడం వల్ల చల్లగా ఉంది, అందుకే 15 days అయితే ఉండొచ్చామండి. ఇంకా అసలు రావాలనిపించలేదు, కానీ ఇక్కడ మా హస్బెండ్కి ఇబ్బంది అవుతుంది అనేసి వంట చేసుకోవడానికి ఇట్లా ఇంటికాడికి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడ వచ్చిన రోజు నైట్ అయితే వంటకి ఇట్లా ఏం చేసుకోలేదు. ఇంక వచ్చేసరికి లేట్ అయిపోయింది, అలానే పడుకున్నామండి. ఇంకా పిల్లలకు స్నానాలు అలా చేపించి ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇక్కడ ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేస్తున్నానండి. ఇంకా మీరు మీ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేదా, మీరు ఉన్న దగ్గరే ఉన్నారా కూడా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి స్టవ్ మొత్తం నీట్గా అయితే తోమేస్తున్నాను. మీ హస్బెండ్స్ కూడా ఈ ఇల్లుని ఇంత నీట్గానే ఉంచుతారా కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే చాలా వరకు ఉంచారు కండి, ఎవరో కొంతమంది ఇట్లా నీట్గా అయితే ఉంచుతారు. మా హస్బెండ్ అయితే ఇంకా చాలా నీట్గా ఉంచారండి ఇల్లుని అయితే. తను వంట చేసుకున్నారు అంటే ఓన్లీ రైస్ పెట్టుకొని కర్రీ పాయింట్లో అయితే కర్రీ తీసుకొచ్చుకునేవారు రోజు. ఆ రైస్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి కొంచెం ఇంకా చూడకుండా పొంగిచ్చిందే తప్ప ఇంకా ఎలా ఉందో అలానే అయితే ఉందండి. చాలా నీట్గా ఉంది. ఇంకా పాలు అయితే కంపల్సరీ తీసుకుంటారు తను. ఇంకా టీ పెట్టుకొని పెరుగు తోడేసుకోవడం, ఆ పాలు కూడా నీట్గానే కాగబెట్టుకున్నాడు. ఇక్కడ స్టవ్ క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఏం నానబెట్టలేదు నిన్ననైతే. ఇంకా వచ్చే వరకే లేట్ అయిపోయింది కదా అనేసి ఇక్కడ నాటరవ్వ ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు కూడా ఇంకా అక్కడ ఎంతసేపు దోశలు అవి ఇవే తిన్నారు. ఇంకా అందుకనేసి ఉప్మా తినక చాలా రోజులు అవుతుంది కదా, బాగా తింటారు అనేసి చేస్తున్నానండి. మా మమ్మీ అయితే ఈ నాటరవ్వ ఉప్మా చేయదండి ఎక్కువగా. ఇంకా అక్కడ ఉన్న రోజులు ఇడ్లీ కూడా చేయలేదండి, ఎందుకంటే మేము ఒక్కొక్కరం ఒక్కొక్క టైంకు లేసేది. అక్క ఒక టైంకు, ఇంకా నేను ఒక టైంకు, పిల్లలు ఒక టైంకు. ఇడ్లీ చేస్తే ఇంకా ఒక్కొక్కరికి పెట్టడానికి కాదు కదా, దోశలు అయితే ఎవరు లేచినప్పుడు వాళ్ళే వేడివేడిగా వేసుకొని తింటారు అనేసి ఇంకా మేము ఉన్న రోజులు చాలా వరకు దోశ టిఫినే చేసిందండి. దోశ లేదా పెసరట్టు అంతే. ఇంకా ఈ ఇడ్లీ ఈ ఉప్మా లాంటివి అయితే అస్సలు చేయలేదండి. నాటురవ్వ ఉప్మా అయితే వాళ్ళు ఎక్కువ చేసుకోరు, ఇంకా మేమే ఎక్కువగా చేసుకుంటాం ఇదైతే. సో పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా అనేసి ఇక్కడైతే ఉప్మా చేద్దామని ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా కొన్నే ఉన్నాయి చిన్న చిన్నవి. ఇంకా ఇంట్లో అన్ని సామాన్లు అయిపోయాయండి. ఇంకా గ్రోసరీస్ అయితే ఒకసారి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. అసలు ఈ ఎండకు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, అంత ఎండలు కొడుతున్నాయి అసలు. ఇంకా నిన్న ఈరోజు కొంచెం వెదర్ అయితే కూల్ అయిపోయింది, కానీ మొన్నటి వరకు అయితే అసలు పిల్లల్ని తీసుకునేటన్నా బయటికి వెళ్ళాలంటే భయం వేసిందండి, అంత ఎండ. ఇంక ఇక్కడైతే ఉప్మా చేయడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే నెయ్యిలో ఈ గోధుమ రవ్వ ఉంటుంది కదా, దీన్ని అయితే వేయించుకుంటున్నాను. ఇలా నెయ్యిలో వేయించుకొని ఉప్మా చేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుందండి. అందుకనేసి ఇంకా నెయ్యి వేసి, ఇంక ఇంట్లో నెయ్యి కూడా ఉంది కదా అనేసి నెయ్యిలో అయితే ఫస్ట్ వేయించుతున్నాను. ఇంకా టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను కదా. ఇంకా కరివేపాకు అయితే అసలు ఇంటి దగ్గర ఫుల్ ఉందండి, తీసుకొచ్చుకోవడం మర్చిపోయాను. తీరే టైంకి అయితే ఉప్మాలో వేద్దామంటే ఇంకా కరివేపాకు కూడా లేదు. అసలు ఏ వంటలో అయినా కరివేపాకు లేకుంటే ఆ వంట టేస్టే ఉండదు అసలు. కానీ నేను కరివేపాకు తీసుకొచ్చుకోవడమే మర్చిపోయాను. మమ్మీ వాళ్ళ ఇంటికాడైతే పెద్ద చెట్టు ఉంది, కరివేపాకు చెట్టు. అనుకుంటూనే ఉన్నాను వెళ్ళే ముందు తెంపుకోవాలని. ఇంకా తీరే టైంకు హడావిడి అయిపోయింది, మర్చిపోయి అయితే వచ్చేసాను. ఇక్కడైతే రవ్వ వేయించడం కంప్లీట్ అయిపోయింది, తీసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఆయిల్ వేసుకొని ఉప్మా చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి.
ఇంకా నేను ఇంటి దగ్గర నుండి వచ్చి కూడా 1 వీక్ అయిపోయింది. ఈ 1 వీక్ నుండి అసలు వీడియోసే పోస్ట్ చేయలేదు. వీడియోస్ పెట్టాలంటే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదండి. ఇంకా అక్కడ ఉండి రెస్ట్ తీసుకొని వచ్చాను కదా, ఇక్కడికి రాగానే ఇంకా పని ఇదే అయిపోతుంది. అందుకనేసి వీడియోలు అయితే ఏం తీయట్లేదు, పోస్ట్ కూడా చేయట్లేదు. ఇక్కడ నుండి అయినా పెట్టాలనుకుంటున్నాను. ఇంకా ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఒక 3 వ్లాగ్స్ వరకు అయితే షూట్ చేసి పెట్టాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూసేయండి. వీడియోస్ అయితే బాగున్నాయి అవి. ఇంక ఇక్కడైతే ఉప్మా చేయడం అయిపోతుందండి ఆల్మోస్ట్. ఇంకా అన్నీ ఫ్రై అయ్యాక వాటర్ వేసుకున్నాను. ఇంకా దాంట్లో ఎట్లయినా కరివేపాకు లేదు కదా అనేసి కొత్తిమీర అయితే బాగానే వేసుకున్నాను. ఇంక ఈ వాటర్ అనేది బాగా మసులుతుంటే ఇంకా రవ్వ అయితే యాడ్ చేసుకుంటానండి. ఇంకా రవ్వ యాడ్ చేసుకున్నాక అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవాలి. ఇక్కడ చూడండి నీళ్ళు అయితే ఎలా తెల్ల కాగుతున్నాయో. ఇప్పుడైతే ఇక రవ్వ వేస్తున్నాను. ఈ రవ్వ వేసి సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఇంకా బయటకు అయితే వెళ్తాను. నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వచ్చే వరకు అయితే ఇది ఉడికిపోతుందండి. ఫుల్గా బట్టలు ఉన్నాయి, ఇంటి దగ్గర నుండి తెచ్చిన బట్టలు కొన్ని ఉన్నాయి. ఇంకా రాగానే స్నానాలు చేసాం. ఆ బట్టలు ఇంకా మా హస్బెండ్ కొన్ని బట్టలు ఉంచాడు. బట్టలు అయితే మొత్తానికి చాలా అయిపోయాయి. ఇంకా బెడ్ పైన బెడ్షీట్ అవన్నీ కూడా తీసేసాను. ఇంకా ఈ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసుకుంటే మా బాబు అయితే ఏడుస్తూ ఉన్నాడండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఎత్తుకొని ఇక్కడ నిల్చున్నారు. నేనేమో ఇంకా బట్టలు వేసుకుంటున్నాను మిషన్లో. అయితే బాబుకేమో వాటర్ తాపిస్తున్నాడు. ఈ ఎండలకైతే పిల్లలు ఏం నీళ్లు తాగుతున్నారండి. అసలు ఎన్ని నీళ్లు తాగినా మనకే దూపారట్లేదు కదా. ఇంకా పిల్లలకు ఊరికనే నాలుక తడారిపోతున్నట్టుంది. ఊకే వాటర్ అడుగుతున్నారు, తాగుతూనే ఉన్నారండి. ఇంకా లేవగానే ఇక్కడైతే వాటరే తాపిస్తున్నాం. ఫస్ట్ మిషన్లో అయితే బట్టలు వేసుకుంటూ మా హస్బెండ్తో మాట్లాడుతూ ఇక్కడ బట్టలు వేస్తున్నాను నేనైతే. ఇంకా ఇన్ని డేస్ మేము లేము కదా, ఎలా ఉన్నావు, వాషింగ్ మిషన్లో బట్టలు ఎప్పుడు వేసుకున్నావు ఏంటి అనేసి అన్నీ మా హస్బెండ్తో అయితే మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా మీరు లేకుండానే ప్రశాంతంగా ఉన్నాను ఇన్ని రోజులు అనేసి అంటున్నారు. మళ్ళీ మా బాబు అయితే అసలు మా హస్బెండ్ని వదిలిపెట్టి ఉండట్లేదండి. ఇంకా మేము ఎన్ని డేస్ లేము కదా, మధ్యలో ఒకసారి అయితే మా హస్బెండ్ వచ్చాడు మా ఇంటికి. వచ్చినప్పుడు అయితే మా బాబు అయితే అస్సలు వదిలిపెట్టలేదండి. ఇంటికి వస్తుంటే కూడా మమ్మల్ని వదిలిపెట్టి వస్తున్నాడు అనేసి ఫుల్గా ఏడ్చేసాడు. ఇంకా ఆ రోజు నైట్ అక్కడే ఉండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేచి వచ్చాడు. ఇంక ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి మా హస్బెండ్ ఎటు వెళ్ళినా మా బాబు అయితే ఇంకా మమ్మల్ని వదిలేసి వెళ్తున్నాడేమో అని భయానికి ఏడుస్తూ మా హస్బెండ్ వెనుకనైతే వెళ్తున్నాడండి. ఇంకా మిషన్లో బట్టలు వేసి ఇంట్లోకి అయితే వచ్చేసరికి ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లలకు తినిపించేసి నేను కూడా తినాలి. ఇంక ఇదైతే ఫుల్గా కాలుతుంది. మా హస్బెండ్ ఏమో నేను డైరెక్ట్ లంచే చేస్తానులే అనేసి అన్నారు. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. మేము సాటర్డే రోజు ఈవినింగ్ వచ్చాము. ఇంకా సండే ఆ రోజు మా హస్బెండ్ కూడా ఆఫీస్ లేదు, ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంటి దగ్గర నుండి అయితే ఆ దొండకాయలు తీసుకొచ్చాను నేను. మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంకా కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టాను అవి ఏంటివి అనేసి. అవి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈ సీజన్లో దొరుకుతాయి ఎక్కువగా. మనకు అదే అడవి లాంటివి ఉంటుంది కదండి, జంగల్ లాగా, అట్లా ఆ ప్లేస్లో అయితే దొరుకుతాయి. మామూలుగా ప్లేన్ ఏరియాల్లో అయితే తక్కువగా దొరుకుతాయండి. అవి చాలా మంచిది హెల్త్కి అయితే ఈ సీజన్లో. అంటే ఇప్పుడు వర్షాలు పడక ముందుకు తింటే అయితే మంచిదండి. కర్రీ కూడా బాగుంటుంది టేస్ట్ అయితే. అవి ప్రిపేర్ చేస్తా అనేసరికి ఇంకా మా హస్బెండ్ నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు, డైరెక్ట్ నేను లంచే చేస్తాను అనేసి అన్నారు. ఇంక ఇక్కడ పిల్లలిద్దరికీ తినిపించుకుంటూ నేనైతే తింటున్నానండి. ఆదొండకాయలు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇంకా కర్రీ ఎప్పుడైనా తిన్నారో కూడా కామెంట్ చేయండి. నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు కూడా 2 times నేను ఈ సీజన్లోనే ప్రెగ్నెన్సీ తోటి ఉన్నాను కదండి. ఇంకా మా డాడీ అయితే ఆదొండకాయలు అయితే తీసుకొచ్చారండి. 2 ప్రెగ్నెన్సీలలో నేనైతే ఆదొండకాయ కర్రీ తిన్నానండి. కర్రీ అయితే ఎంత బాగుంటుందంటే అసలు కొంచెం చేదంటే ఏముండదు కానీ కొంచెం చిరు చేదుతో కర్రీ సూపర్ ఉంటుందండి. ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే మీ ఏరియాలో ఎక్కడైనా దొరికితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఆ కర్రీ ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంక ఈ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేస్తానండి. ఇక్కడ పిల్లలిద్దరికీ అయితే తినిపిస్తున్నాను. ఇంకా ఉప్మా కదా కొంచెం ఇష్టంగానే తింటున్నారు. చాలా రోజులు అవుతుంది తినక. ఇంకా వాటర్ తీసుకొచ్చానంటే అంతే అండి, అసలు తినని కూడా తినరు. ఇంకా వాటరే అడుగుతూ ఉంటారు. మా హస్బెండ్ ఏమో ఇంకా మా పాప అడిగింది కదా అని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా మా పాప వాటర్ మా బాబుకి తాపిస్తుంటే మా పాప మా బాబుని చూడండి ఎలా గిచ్చుతుందో. ఇంక ఇద్దరైతే కొట్టుకుంటున్నారండి. ఏదైనా ఒక వస్తువు ఉంటే మాత్రం ఒక్క వస్తువే ఇద్దరికి కావాలనేసి ఇంకా ఫైటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళని ఆపలేకపోతున్నాను నేనైతే. ఇక్కడైతే ఇక తినిపించాను, ఇద్దరికైతే తినిపించి కొంచెం నేను కూడా తినేసాను. ఇంకా ఈరోజు మా అత్తమ్మ వాళ్ళది ఇంకా మా బావ వాళ్ళది మ్యారేజ్ డే ఉందండి. వాళ్ళైతే రమ్మని కాల్ చేశారు కానీ మేము ఆఫ్టర్నూన్ వరకు వస్తామని చెప్పామండి. ఇంకా ఈరోజు ఎలాగైనా నాన్ వెజ్ తీసుకోము మేము, ఇంటి దగ్గరే ఇంకా వంట చేసుకొని తినేసి వెళ్తే ఒక పని అయిపోతుంది కదా అనేసి నెమ్మదిగా రెడీ అయ్యి వెళ్దామని ఫస్ట్ అయితే పిల్లలకు తినిపిస్తున్నానండి. ఇక్కడైతే
వీళ్ళిద్దరికి తినిపించడమేమో కానీ గంట టైం పడుతుందండి. నెమ్మదిగా తింటారు ఇద్దరు. ఇంకా మా బాబు అయితే ఒక 2-3 బుక్కలు మంచిగా తింటాడు. ఇంకా తర్వాత ఇటు వెళ్తాడు అటు వెళ్తాడు, ఇంకా కూర్చుంటాడు నిల్చుంటాడు, ఇంకా అన్నీ చేస్తూ ఉంటాడు. ఇక్కడైతే మా బాబు ఏం పట్టుకోకుండా కూడా మొన్నటి నుండి అయితే నిలబడుతున్నాడండి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పటి నుండి అయితే. కానీ అడుగులు వేయడానికి ఎందుకో భయపడుతున్నాడు. ఇంకా ముందుకు స్టెప్స్ ఒక 2-3 అడుగులైనా వేయడానికి ట్రై చేయట్లేదు. నిలబడడానికైతే మంచిగా నిల్చుంటున్నాడు కానీ ఒక అడుగు వేయడానికి అయితే భయపడుతున్నాడండి. అంటే బర్త్డే వరకు అయితే నడుస్తాడు కావచ్చు. ఇంకా మా పాప అయితే ఇలాగా కూడా ట్రై చేయలేదండి. 14 మంత్స్కి తనైతే నడిచింది. ఇంకా మా బాబు చూడాలి, నాకు తెలిసి బర్త్డే వరకు అయితే నడుస్తాడు అనుకుంటున్నాను నేనైతే. ఇంకా మీ పిల్లలు ఎన్ని మంత్స్లో నడిచారో కూడా కామెంట్ చేయండి. మా పాప అప్పుడైతే నేను చాలా టెన్షన్ పడ్డానండి. ఇంకా 1 ఇయర్ అయినా నడవకపోయేసరికి తను ఎప్పటి నుండో అన్నీ 6 మంత్స్ నుంచే స్టూల్ కానీ ఇంకా ఏదైనా సపోర్ట్ దొరికితే కానీ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేది. కానీ ఇక నడవాలంటే భయపడేదండి వదిలిపెట్టి నడవడానికి. అట్లా కొంచెం తనలో అయితే డిలే అయిపోయింది. ఇంకా 14 మంత్స్కి అలా నడిచేసరికి నేను అందరిని అడిగేదాన్ని, మీ పిల్లలు ఎన్ని మంత్స్కి నడిచారు, ఎప్పుడు నడిచారు అనేసి. ఇంకా వాళ్ళు ఏం పర్లేదులే, కొంతమంది నెమ్మదిగా నడుస్తారు, కొంతమంది ఫాస్ట్గా నడుస్తారు అని. ఇంకా మొత్తానికైతే మా పాపను అలానే ఇలానే 14 మంత్స్కి అయితే ఇబ్బంది పడుకుంటూ నడిపించేసామండి. నేను మా హస్బెండ్ అయితే ఫుల్గా ట్రై చేసాము మా పాప నడవడానికి. ఇప్పుడు మా బాబు విషయంలో అయితే 10 మంత్స్కే తను అలా నిలబడుతుంటే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంక ఇక్కడైతే కర్రీ చేద్దామనేసి వచ్చాను. ఇవే అండి ఆదొండకాయలు. చూస్తే పత్తి కాయలాగా ఉన్నాయి కదా, మనం పత్తి చేనులో కాయలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఇంకా పత్తి కాకముందుకు ఆ కాయలా అనిపిస్తున్నాయి కదా ఇవైతే ముట్టుకుంటే గట్టిగా ఉంటాయండి. ఇంకా అందుకనేసి డైరెక్ట్ కట్ చేయడానికి కూడా రాదు మనకు. ఫస్ట్ అయితే ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. ఇవి ఉడకబెట్టుకునే ముందు నేనైతే చింతపండు నానబెట్టాను. ఇంకా ఈ ఆదొండకాయల గురించి అయితే పెద్ద స్టోరీ ఉందండి, నాకు మా తమ్మునికి జరిగింది. ఇంకా మేమైతే సమ్మర్లో ఇంకా పత్తి ఉంటుంది కదండి, ఆ పత్తి ఏరుడు మొత్తం కంప్లీట్ అయ్యాక ఆ పత్తి పొరక తీయడానికి చిలక దగ్గరికి అయితే వెళ్ళేవాళ్ళమండి. నేను మా తమ్ముడు ఇంకా నరకడం అన్న నరికేది, లేదంటే తీయడానికన్నా దాన్ని పీకడానికన్నా వెళ్ళేదండి. ఇంకా పొద్దున్నే నేను మా తమ్ముడు అయితే గొడ్డలు తీసుకొని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం మా చిలక దగ్గరికి అయితే. వెళ్తుంటే ఒక దగ్గర అయితే తుమ్మ చెట్టుకు ఈ ఆదొండకాయ తీగ అనేది ఫుల్గా పారుందండి. దానికి చూసేసరికి ఫుల్గా ఆదొండకాయలు ఉన్నాయి. మా తమ్ముడు నేను ట్రై చేసాం కానీ మాకు ఒక్కటి కూడా అందలేదండి. నేను ఈ చెట్టు మన కోసం మొత్తం ఇట్లా కిందికి పడితే బాగుండు అనేసి వాళ్ళకి అనుకుంటూ మేమైతే మా చిలక దగ్గరికి వెళ్ళి ఇంటికి అయితే వచ్చేసామండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే వెళ్తున్నాము. ఇంకా ఆ రోజు నైట్ ఏమో ఫుల్గా గాలివారం వచ్చింది. ఇంకా ఆ గాలికి ఆ తుమ్మ చెట్టు మొత్తం ఇట్లా కిందికి వంగిపోయిందండి వేర్లతో సహా. ఇంకా మా తమ్ముడు అయితే అక్క నీ ఏం నోరే, నువ్వు నిన్న అన్నావో లేదో, ఇంకా ఈరోజు ఆ చెట్టు మొత్తం ఎలా కింద పడిపోయిందో చూడు అనేసి ఇంకా అన్నారు. వామ్మో నీ నోరుతోటి ఇంకోసారి ఏమనకి అనేసి మా తమ్ముడు అయితే అన్నాడండి. ఇంకా మేమైతే చిలక దగ్గరికి వెళ్ళకుండా ఇంకా ఆ తుమ్మ చెట్టు మొత్తం కిందికి పడింది కదా, ఆ కిందికి పడిన తుమ్మ చెట్టుకున్న ఆదొండకాయలు అన్నీ తెంపేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఫుల్గా వెళ్ళాయి ఆదొండకాయలు అయితే ఫుల్గా వచ్చాయి. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఇంకా చెట్టు ఇట్లా పడినందుకు బాధ అనిపించింది కానీ ఆదొండకాయలు దొరికినందుకు అయితే ఫుల్ హ్యాపీగా ఇంటికైతే అవి తీసుకొని వెళ్ళి ఇంకా మా మమ్మీతో అయితే కర్రీ చేయించుకున్నామండి. ఇంకా ఎప్పుడు ఆదొండకాయలు చూసినా కానీ నాకు మా తమ్ముడికి అయితే ఆ స్టోరీ గుర్తొస్తుంది. ఇంకా మా తమ్ముడు అయితే మా అక్క నోరు వామ్మో ఏం నోరో ఏమో అలా అందో లేదో చెట్టు మొత్తం కిందికి వంగిపోయింది అనేసి ఎప్పటికీ గుర్తు చేస్తూ ఉంటాడండి. ఇంకా నాకైతే ఈ ఆదొండకాయలు చూసినప్పుడల్లా మా తమ్ముడే గుర్తుకొస్తున్నాడు ఇప్పుడైతే. ఇక్కడ చూడండి ఇవైతే మొత్తానికి కట్ చేసుకున్నాను. ఇంకా కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ ఈ కర్రీలోకి అయితే ఇంకా ఎగ్స్ బాయిల్ చేసుకుంటే అయితే సూపర్గా ఉంటుందండి కర్రీ. కానీ ఇంకా ఆ రోజు సండే మేము తినాం కాబట్టి ఏం ఎగ్స్ అయితే బాయిల్ చేయలేదు. కానీ ఈ కర్రీ కోసం అయితే ఫస్ట్ గిన్నె తీసుకొని అందులోకి అయితే ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర ఇంకా మెంతులు వేసుకున్నాను. ఇంకా అవి ఫ్రై అయ్యాక అయితే కట్ చేసిన ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నానండి. అవి కూడా ఫ్రై అయ్యాక అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక అయితే ఇక్కడ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ పసుపు వేసుకున్నాకైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆదొండకాయలు ఉన్నాయి కదా, అవి ఉడికించుకున్నాను కదండి. ఇంకా అందుకనేసి కొంచెం ఆయిల్లో ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి, తొందరగానే ఫ్రై అయిపోతాయి ఆల్రెడీ ఉడుకున్నాయి కాబట్టి. ఇవైతే కొంచెం అవకాడో లాగా ఉంటుందండి టేస్ట్ అయితే, వాటి పై పొట్టు ఉంటుంది కదా అది మెత్తగా ఇట్లా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా గింజల కంటే ఇంకా గింజలు దానికంటే ఇట్లా లేతవైతే బాగుంటాయండి ఇవైతే. ఇక్కడ చూడండి అవి ఫ్రై అయ్యాక దాంట్లో కారం, ఉప్పు ఇంకా ధనియాల పొడి వేసుకొని
తర్వాత అయితే చింతపండు రసం వేసుకున్నానండి. ఇంక చింతపండు రసం బాగా మరుగుతుంటే దానిలోకి కొంచెం ధనియాల పొడి కూడా మెంతి పిండి వేసుకున్నానండి. చూడండి ఇలా పులుసు మొత్తం దగ్గర పడ్డాక అయితే దీంట్లోకి కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవడమే అండి. కర్రీ అయితే ఎంత బాగుంటుందో అండి. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ కర్రీ అయిపోయింది. ఈ లోపు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా పడేసుకున్నాయండి. ఇంకా బట్టలు ఎండడానికి అయితే బయటకు వచ్చేసాను. ఈ దండాలు చూడండి, నేనేం ఊరు వెళ్ళి వచ్చేసరికి అయితే మొత్తం కోతులు ఇష్టం ఉన్నట్టు చేశాయండి. వాటిని అయితే దండాలు అయితే మొత్తం కిందికి వేలాడినట్టు అయిపోయాయి. ఇంకా మళ్ళీ రేపు సెట్ చేద్దాంలే అనేసి ఇప్పుడైతే ఎండేస్తున్నాను. ఎండ ఫుల్గా కొడుతుంది కదా, ఇంకొక దాని మీద ఒకటి వేసినా కూడా తొందరగానే ఎండుతాయి. ఎలానో అలా ఇప్పుడు మందం ఎండేద్దామనేసి ఎండేస్తున్నాను. అప్పటికే ఫుల్ ఎండ కొడుతుందండి. ఫాస్ట్గా ఎండేస్తున్నాను బట్టలు అయితే. ఇంకా నేను బట్టలు ఎండేస్తుంటే మా పాప కూడా నా వెనుకనే వస్తుందండి. ఇంకా పాపనైతే మళ్ళీ ఇంట్లోకి పంపించేసి నేను ఒక్కదాన్నే వచ్చి ఇంకా బట్టలు ఎండేస్తున్నాను. ఎండలు ఎట్లా కొడుతున్నాయి చూసారు కదా. పిల్లలు అయితే బయటకు వస్తే ఇంకా అంతే అండి, మనమే తట్టుకోలేకపోతున్నాము. ఇంకా పిల్లలు ఏం తట్టుకుంటారు. ఇక్కడైతే నాకు వాషింగ్ మిషన్లో బట్టలు ఎండేయడానికే పెద్ద కష్టం అయిపోతుంది. కానీ ఇంటి దగ్గర అయితే మా మమ్మీ మా బట్టలన్నీ పిండి తనే మొత్తం ఎండేసేదండి. ఎన్ని బట్టలైనా కానీ ఇంకా వాషింగ్ మిషన్ లేదు, ఏం లేదు. పొద్దున లేవగానే ఫస్ట్ బట్టలు పిండడమే స్టార్ట్ చేసేది. మళ్ళీ ఒక్కరోజు బట్టలు పిండకుండా ఫుల్గా అయిపోయేవి. అందుకనేసి ఇంకా పొద్దున్నే బట్టలే పిండేది. ఇంకా నాకు ఈ బట్టలు చూస్తే మా మమ్మీ గుర్తొస్తుందండి. జాలేస్తుంది మా మమ్మీని చూస్తేనైతే ఆ బట్టలు పిండుతుంటే. ఇంకా వాషింగ్ మిషన్ కొనుక్కుందామంటే అక్కడైతే వాటర్ ఫెసిలిటీ సరిగా లేదండి. ట్యాప్స్ ఉండవు, సరిగా ఏముండవు. అందుకనేసి వాషింగ్ మిషన్ కూడా వాళ్ళకైతే పనిచేయదండి. ఇంక ఇక్కడైతే నిన్న ఊరు నుండి వచ్చామని చెప్పాను కదా, నైట్ బట్టలన్నీ ఎలా ఉన్నాయో అలానే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే పనులన్నీ అయిపోయాయి. వంట పని అయిపోయింది, వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇంకా పనులన్నీ అయిపోగానే ఇక్కడైతే ఈ బట్టలు సర్దడమే స్టార్ట్ చేశానండి. ఫుల్గా బట్టలు, ఇవన్నీ తీసుకుపోయిన బట్టలన్నీ సగం వాడాను, సగం వాడనే లేదండి. అవి తీసుకొచ్చి ఇక్కడైతే మొత్తం సర్దేస్తున్నాను. పిల్లల బట్టలు కూడా ఫుల్గా తీసుకెళ్ళాను. ఎందుకైనా మంచిది, ఒక్కరోజు పిండకున్నా కానీ మళ్ళీ వేసుకోవడానికి ఉండాలి కదా అన్నట్టుగా తీసుకెళ్ళాను. కానీ మమ్మీ ఏమో రోజు బట్టలు రోజు పిండేదండి. ఇంకా పై బట్టలు తీసేది, మళ్ళీ పైవే వేసేది. లోపల ఉన్న బట్టలు అయితే అసలు ఓపెన్ కూడా చేయలేదండి. ఇక్కడ చూడండి, బట్టలన్నీ సర్దేశాక అయితే ఇంకా పిల్లల్ని ఫ్రెష్ చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా తర్వాత లంచ్ చేసి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడైతే వీడియో ఏం తీయలేదు. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయొచ్చండి. బాయ్ ఫ్రెండ్స్.